డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు సినిమా కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడంపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. సినిమా కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలు చేయడం పట్ల తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఒక మంత్రి వినోదాన్ని పంచే సినిమాలో నటిస్తే మరో మంత్రి సినిమా ప్రమోషన్లో ర్యాలీలు చేశారు. అంతేకాదు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆ సినిమా కోసమే పనిచేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టికెట్ రేట్లు సైతం ఇష్టానుసారంగా పెంచారని పవన్ కళ్యాణ్ వ్యవహారంపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ పలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శించని థియేటర్లపై కేసులు పెట్టినట్లు, ఆయా యజమానులను బెదిరించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని సైతం అవమానించారని విజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రజాప్రతినిధులు, మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో చేసిన వాగ్దానాలు, పాటించాల్సిన నిబంధనలు ఏపీలో అమలు చేయడం లేదని, ముఖ్యంగా స్వలాభం చూసుకోకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేయాలనే ప్రమాణాన్ని పవన్ కళ్యాణ్ ఉల్లంఘిస్తున్నారని ఆయన విమర్శించారు. పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజ్యాంగ నిబంధనలను పట్టించుకోవడం లేదని విజయ్ కుమార్ ఆరోపించారు. గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ సినిమాలు తీయడంపై దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తన సినిమా హరిహర వీరమల్లు ప్రమోషన్స్, కలెక్షన్లు, లాభాల కోసం టికెట్ ధరలు పెంపుపై దృష్టి సారించారని ఆరోపించారు. ఈ ధరల పెంపు ఫైలును పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రాసెస్ చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇది సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైలును ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగమేనని విజయ్ కుమార్ వాదించారు. అయితే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాలే తన జీవనోపాధి అని అన్నారు. ఇది కూడా రాజ్యాంగం నిర్దేశించిన నియమావళిని వ్యతిరేకమని చెబుతున్నారు. మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామ్యం ఉండకూడదనే నిబంధనను అతను పాటించడం లేదని విజయ్ కుమార్ ప్రశ్నించారు. సినిమాల్లో ఆదాయం కోసం నటిస్తున్నానని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ తన తప్పును బహిరంగంగా ఒప్పుకున్నారని ఆయన వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉంటూ స్వలాభం కోసం ఇలాంటి చర్యలు చేయడం నేరమని విజయ్ కుమార్ హెచ్చరించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి అధికార ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిన పవన్ కళ్యాణ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవినీతి నిరోధక శాఖ డీజీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు విజయ్ కుమార్ తెలిపారు. పవన్ కళ్యాణ్ తన సినిమాల కలెక్షన్ల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడి డిప్యూటీ సీఎంగా ఉంటూ సినిమా టికెట్ ధరలను అమాంతం పెంచి తనను నమ్ముకున్న అభిమానులు, రాష్ట్రంలోని పేదల డబ్బును దోచుకున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా సినిమా ఫంక్షన్లకు హాజరు కాకూడదని, సినిమాల్లో నటించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన పవన్ ఈ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శించారు. అలాగే కమర్షియల్ సినిమా థియేటర్లో మన ఊరు మాట మంతి కార్యక్రమం నిర్వహించి ఈ నిబంధనలను అతిక్రమించారని ఆరోపించారు. టికెట్ ధరల పెంపు కోసం ఫిలిం ఛాంబర్ నుంచి అభ్యర్థన రావాలని పవన్ ఆదేశించినప్పటికీ తనే స్వయంగా టికెట్ ధరలు పెంచేలా జీవో జారీ చేయించడం సమంజసం కాదని విజయ్ కుమార్ ప్రశ్నించారు. మంత్రిగా ఉంటూ సినిమా షూటింగ్కు వెళ్లేటప్పుడు పారితోషికం తీసుకోకూడదు లేదని చెప్పినప్పటికీ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే నిబంధనను పవన్ పాటించలేదని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ విమర్శలు చేసిన వారిపై తన అభిమానులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు. సినిమా ఇమేజ్ తోటే రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. అలాంటప్పుడు సినిమాను తన రాజకీయాల కోసం, తన రాజకీయాన్ని సినిమా కోసం వాడుకుంటే తప్పేంది? కోట్లు పెట్టి నిర్మించిన సినిమాలను ప్రేక్షకులకు చేరువేయడానికి తన పదవిని ఉపయోగించుకుంటే ఏమంత కుంపలు ఉనిగిపోయాయి. పవన్ కళ్యాణ్ తన క్రేజ్ను, తన ఉనికిని కాపాడుకోవాలంటే సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్లున్నారు. రాజకీయాల్లో ఆయన మార్కు లేదు కాబట్టి ఆయన మార్కున్న సినిమాలతో ప్రజలకు చేరో కావాలి అనుకుంటే వైసీపీ వాళ్లకు ఎందుకంత కోపం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.